బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట దళపతి విజయ్ విజయంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం పెరిగింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు సినీ తారల మెరుపులు మెరుస్తుండడంతో మరి ఇప్పుడు రాజకీయ తెరపైకి వచ్చేవారెవరనే టాక్ కూడా మొదలైంది. ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్ మళ్ళీ ఇప్పుడు తెలుగునాట జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోనే అసాధారణమైనటువంటి విజయం సాధించారు విజయ్. టీవీకే ప్రభంజనంలో చాలామంది ముఖ్యమంత్రితో పాటుగా కూడా మంత్రులు, మాజీ మంత్రులు కొట్టుకుపోయారు. విజయ్ తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ పైన మరోసారి జోరుగా చర్చ మొదలైంది. మరి తనకున్న క్రేజ్కు పార్టీ పెడితే మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం నమోదు చేసుకుంటాడని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే అభిమానులు పోస్టులు పెడుతూ ఉన్నారు. గతంలో తాత ఎన్టీఆర్ మాదిరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అతడే అంటూ అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తమిళనాడులో విజయం సాధించినటువంటి విజయ్ కంటే గొప్ప విజయం ఖాయం అంటూ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి పార్టీతో ఇక కలిసి అధికారంలో అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఆయన్ని టీడీపీ ప్రస్తుతానికైతే చేరదీసే పరిస్థితి లేదని చెప్పేసి, అందుకే వేరే పార్టీ పెట్టుకుంటే ఖచ్చితంగా జనాదరణ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేసే సత్తా జూనియర్ ఎన్టీఆర్కే ఉందని ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ పూర్తిగా నారావారి ఫ్యామిలీకే చెందుతుందని, అందుకే నందమూరి ఫ్యామిలీ వారసుడిగా అయితే పార్టీ పెట్టాలంటూ కూడా కొందరు ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వ మార్పు దిశగా సాగుతుంది. ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నప్పటికీ తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్కు అప్పగించే పనిలో పడింది. మరి మొన్నటికి మొన్న లోకేష్కి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అప్పగించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం ఆసక్తికరంగా మారిపోయింది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలోపే విజయ్ సీఎం కాబోతున్నారని, అంతకంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇక మరి ఇలాంటి వ్యక్తి పార్టీ పెడితే ఖచ్చితంగా సంచలనాలు నమోదు అవుతాయని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. మరి ఈ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా నోరు తెరవలేదు. 2009 ఎన్నికల్లో మహాకూటమికి మద్దతుతో ఇక ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేశారు. ఆ క్రమంలో ఆయన ప్రమాద బారిన కూడా పడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని మహాకూటమి ఓడిపోయింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఒకసారి రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు తన లైఫ్ మొత్తం సినిమాలపై ఆధారపడి ఉందని, వాటిపైనే ఫోకస్ పెడుతున్నట్టుగా అయితే చెప్పుకొచ్చారు. మరి రాజకీయాలపై చర్చించే తీరిక, సమయం లేదని చెప్పేసి కూడా వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, క్లిష్ట దశలో ఉన్నప్పుడు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందించలేదు. మరి రాజకీయాలపైన ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు. ఆయన ఫ్లెక్సీలతో రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం విజయ్ సాధించిన విజయంతో ఫ్యాన్స్ మరోసారి ఎన్టీఆర్ రాజకీయాలపైన చర్చ లేవనెత్తుతూ ఉన్నారు. ఇక గతంలో ఉమ్మడి ప్రకాశం రాజకీయాల్లో ఇప్పుడు ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఒంగోలు, కనిగిరి, దర్శిలో రాత్రికి రాత్రే వెలిసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. మరి ఈ దెబ్బకు అయితే ఎప్పుడూ కూల్గా ఉండే జిల్లా రాజకీయాలు హాట్గా మారిపోయాయి. ఇక పలు ప్రధాన సెంటర్లలో అయితే తర్వాతి సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ అయితే రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా ఫ్లెక్సీలు పెట్టారు. మరి కనిగిరి, దర్శి ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో ఫ్లెక్సీలు పెట్టడానికి అయితే పెట్టారు. మరి వెంటనే గమనించినటువంటి అప్రమత్తమైనటువంటి టీడీపీ శ్రేణులు అయితే వాటిని తొలగించే పనిలో పడ్డాయి. మరి ఒంగోలులో మాత్రం కాస్త ఆలస్యం కావడంతో విషయం బయటకు వచ్చింది. మరి జిల్లాలలో లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఇలా జరగడంతో అయితే ఇక షాక్ అయ్యారట టీడీపీ నాయకులు.
గతంలో చంద్రబాబు సభలు జరిపిన ప్రాంతాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ అంటూ ఇక నినాదాలు చేసినటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారట. మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడ సభలు పెట్టినా కూడా వినిపిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ నినాదాలన్నీ వైసీపీ కుట్రలో భాగమేనని అంటూ ఉన్నారు. మరి అదేవిధంగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ లీడర్స్ అందరూ కూడా. మరి ఐపాక్ సూచనలు సలహాలతో జై ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం నినాదాలతో అయితే హోరెత్తించి అలజడి రేపాలన్నది అధికార పార్టీ నాయకుల ప్లాన్గా అనుమానిస్తూ ఉన్నారట మరి తెలుగుదేశం నాయకులు.